ప్రతిపక్ష నాయకుడు అంటే ముఖ్యమంత్రి తర్వాత ఎక్కువ బాధ్యత ఉన్న నాయకుడు ప్రతిపక్ష నాయకుడు. ఒక్కసారి ప్రజల సమస్యల మీద మేము చేసే మంచి చెడులు, ఇది మంచి ఎట్లా కాదు ఇట్లా పోనీ ఎప్పుడన్నా 5 ఎమ్మెల్యేలు ఉన్న మా భట్టి గారు ఒక్కరోజు ఆప్షన్ కాకుండా ఒంటరి పోరాటం చేసిండు 5 ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించవు, మా గ్రాఫ్ తగ్గిందంట. అంటే నువ్వు హత్యలు చేపించి కాంగ్రెస్ గారిని గ్రాఫ్ కాదు కదా, కాంగ్రెస్ పార్టీని నువ్వు ఏమేమి ఏం చేయలేవు. ఈ హత్యలు కిరాయి హత్యలు చేయించవలసింది తప్ప నీతో ఏం కాదు. దీన్ని కూడా మేము సహించేయలేదు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఒకటే చెప్తున్నా మీకు, మళ్ళా వెంటనే మీ పార్టీ ఎక్స్ఎమ్మెల్యే అయిన గండా వెంకటరామనాయుడుతో పాటు మా ముఖ్యమంత్రి గారికి మేము కూడా కోరుతాం. మంత్రిగా ఉన్నా మా ముఖ్యమంత్రి గారిని కూడా దీన్ని వారు కూడా సీరియస్గా తీసుకుంటారు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల ఆ రోజు కలెక్టర్ మీద దాడి చేసిన కేసులో కూడా ఏ విధంగా జరిగిందో, ఎన్నిసార్లు ఫోన్ మాట్లాడుకున్నాం. ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తుంది. మళ్ళా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, సిబిసిఐ ఎంక్వైరీ చేసి ఇంటెలిజెన్స్ అంటే కిరాయి హత్యలతోని ఈరోజు పార్టీ ఆఫీసులో పార్టీ మీటింగ్ పెట్టి సంవత్సరం అంట ఆయన సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ సంవత్సరం చేసుకుంటాడంట. మీరు చూసిండ్రు అదన్నా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ సంవత్సరం చేసుకుంటానికి నువ్వు ఏం ఘనకార్యం చేసినావు? దోసుకున్నావు కాళేశ్వర పేరు మీద, దళిత ముఖ్యమంత్రి పేరు మీద మోసం చేసినావు, దళితుల్ని డబుల్ బెడ్రూమ్ మీద మోసం చేసినావు, ఒక ఉద్యోగం ఇవ్వలేదు. వామన్ రావు భార్య భర్త లాంటి వాళ్ళని అమ్మి ఎదురు తిరిగితే చంపేపించినావు నీ ఎమ్మెల్యేలతోని, ఇవాళ నీ ఎక్స్ఎమ్మెల్యేలతో. ఇవాళ మళ్ళా ఈరోజు రాజలింగమూర్తిని పుట్టలు పెట్టుకున్నావు. చాలా సీరియస్గా చెప్తున్నాం, హత్యా రాజకీయాలు మానుకోండి. రాజకీయాల్లో హింసకు తావులేదు. మీరు ఇంకా ఏదో ఎలక్షన్లు వచ్చేసినట్టు ఆయన ముఖ్యమంత్రి అయినట్టు ఫీల్ అవుతుంది. ఇంకా 4 ఏళ్ళు ఉన్నాయి. నువ్వు 6 నెలల తర్వాత ఓడిపోయిన తర్వాత 6 నెలలు ఫామ్ హౌస్లో పండుకొని పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం తిరిగినావు కదా, ఊరు తిరిగినావు కదా. మరి ఎందుకు 16 సీట్లలో గుండుస్తున్నావు వచ్చింది నీకు? నీ గజ్వేల్లో కూడా మైనస్ వచ్చింది కదా, నీ కొడుకున్న సిరిసిల్లో కూడా 6,000 మైనస్ వచ్చింది కదా, సిద్దిపేటలో కూడా ఆడికాడికే వచ్చినాయి ఓట్లు ఈక్వల్గా. ఎంక్వైరీ చేయాలి. సిబిసిఐడి ఎంక్వైరీతో పాటు 24 hours క్లియర్గా నిందితులని వాళ్ళ భార్యనే అందరి ప్రజల ముందర వేలాది మంది సమక్షంలో చెప్పింది కాబట్టి ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని మా డిమాండ్తో పాటు కేసీఆర్ చెప్తున్నాం. నువ్వు చరిత్ర ఈనుగా మిగిలిపోతావు. ఆ రోజు దొంగ దీక్షలు చేసి తెలంగాణ నువ్వు తెచ్చుకున్నట్టు దళిత ముఖ్యమంత్రి అని చెప్పి లక్షలు దోసుకున్నావు. ఇవాళ అమాయకులైన దోపిటి ఎదిరించి కోర్టులో కొడుతున్న వాళ్ళని మర్డర్ చేపిస్తున్నావు. దీనికి తప్పకుండా దేవుడు ఉన్న పైన ప్రజలు ఉన్నారు. ఇలాంటి మానుకోమని చెప్పి మీ స్వచ్ఛందంగా మీ ఎక్స్ఎమ్మెల్యేని సరెండర్ కమ్మని, దాంతోపాటు మా ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాం. మా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఇంటెలిజెన్స్ కానీ పోలీసు వాళ్ళు చట్టం దానిపైన దాన్ని చేసుకుంటుంది. ఇవాళ మేము డిమాండ్ చేసేది ఒకటి కాదు 2 కాదు, కలెక్టర్నే ఏకంగా కలెక్టర్ని కూడా మర్డర్ చేయడానికే పోయిండు. మీరు కేసీఆర్ మీద కేసు వేస్తే వాడిని చంపేసిండు రాజలింగమూర్తిని. అంటే ఏం చేద్దాం అనుకుంటారు మీరు తెలంగాణని? తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకొని ఎంత పెద్దవారు ఉన్నా సరే శిక్షిస్తాం. మీరు రేపు పొద్దున ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని ఇప్పటికే డీటెయిల్గా ఎంక్వైరీ, రాత్రికి ఎంక్వైరీ కూడా నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళ భార్య బిడ్డ వాంగ్మూలం కూడా ఇచ్చింది కాబట్టి దోషులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుపై శిక్ష పడేలా చేయాలని మా డిమాండ్. దాంతోపాటు ఈ దోపిడీలో కూడా వీళ్ళు జైలు పోవడం ఖాయమని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేస్తూ, తెలంగాణలో అలాగే రాజకీయాల్లో హింసకు తావులేదు. మీరు దమ్ముంటే మీరు చేసిన పనులు చెప్పుకోండి. మేము 15 ఏళ్లలో చేసిన పనులు చెప్తున్నాం. చేయబోయే 45 నెలల్లో చేయబోయే పనులు చూసి
ఎవరు గెలుస్తారో ప్రజలు నిర్ణయిస్తారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఉంటే మేము ఎన్ని హత్య రాజకీయాలు భయపడేది లేదు. కానీ అమాయకులను చంపడం మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. మా వకీల్ గారు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, గండ్ర వెంకటరామరెడ్డి పేరు తీసుకున్నాడు. వాళ్ళని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రేపు దీన్ని సుమోటోగా హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని, వారికి కూడా గౌరవ న్యాయమూర్తి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. సుమోటోగా భార్య బిడ్డ స్టేట్మెంట్ తీసుకొని వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి చెప్పండి? ఇప్పుడు టీవీ చూడరాదు, లైవ్ టీవీ అన్ని టీవీలలో వస్తుంది. ఇప్పుడు మీకు వినిపించింది మొత్తం క్లారిటీ లేకుండా వచ్చు, మళ్ళా కావాలని పెద్ద స్క్రీన్ వినిపిస్తాం. ఇప్పుడు జరగంగానే ఏమని తెలుసా, అలా బిడ్డ ఏమంటుంది, స్థానికంగా ఉండే ఎవరు కూడా ఇంత ధైర్యం చేయరు, బయటికి వెళ్ళి కిరాయి మూటను తీసుకొని హత్య చేయించిందని క్లియర్ కట్ గా వాళ్ళ డాక్టర్ చెప్పింది, వాళ్ళ భార్య చెప్పింది. అని మీరు అసలు నిజాన్ని బయట పెట్టేదే, దాన్ని ఛేదించి బయట పెట్టేదే మా జర్నలిస్టు మిత్రులు. మీరు ఎంక్వైరీ చేసుకోండి సాయంత్రంలో కూడా, అక్కడ మీ రిపోర్టర్ చెప్పండి, అలా భార్య బిడ్డలతో ఇంటర్వ్యూ తీసుకోండి. ఎవరన్నా ఆయన శత్రువులు ఉన్నా అంటే రాజలింగం ముందు ఒక మనిషి కూడా శత్రువులు లేరు ఆయనకు. ఎవరు చంపుతారు ఆయనని? అంత కిరాతకంగా ఎవరు చంపుతారు? కేసు మన 11/2 ఫిబ్రవరి 2 ఉండే మన డిస్టిక్ ప్రిన్సిపల్ జడ్జి ఉన్నారు కదా. ఇంకెవరు ఆయన శత్రువులే లేనప్పుడు ఎవరు చంపుతారు చెప్పండి మీరు? ఆయన ఆస్తులు లేవు, పాస్తులు లేవు, ఏం లేదు, సామాన్య కార్యకర్త. ఇప్పుడు మనం రాజలింగమూర్తి దారుణ హత్యకు మీద మాట్లాడుతున్నాం. ఇప్పుడు నేను మాట్లాడినాం అనుకో, నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్తే కృష్ణా వాటర్ దోషిపెట్టిందే జగన్కు, ఇద్దరు కలిసి దోచుకొని డబ్బులలో కానీ దాంట్లో కానీ ప్రగతి భవన్లు తీసుకొచ్చి ఆయనకు భోజనాలు పెట్టి 88,000 క్యూసెక్లకు పెంచి పాలమూరుని ఎండబెట్టి కాళేశ్వరం కన్నా ముందు పాలమూరుకు శంకుస్థాపన చేస్తావు. పాలమూరు పుణ్యమాని 10,000తో ఎంపీ గెలిచి నీ బతుకు ఆనందించేస్తాను. లేకపోతే పోయి జీతం ఉంటుండే, వ్యవసాయం చేసుకుంటూ 4 ఎకరాలు ఉండే, తర్వాత 600 ఎకరాలు ఉన్నాడు ఫామ్ హౌస్. అటువంటి పాలమూరుని మర్చిపోయి కమిషన్లు వస్తానికి లిఫ్ట్ మీద లిఫ్ట్ ఎవరన్నా పైన 9 దగ్గర కడితే గ్రావిటీతో కిందకు వస్తాయి. పొరపాటు వాడు 3వ ఇట్లా అయి ఉంటే పోలవరం కింద ఇంకో బ్యారేజీలు కట్టి 3 లిఫ్ట్ పెడుతున్నాడు, మళ్ళీ 5 లక్షలు అప్పు చేసి. ఎవరైనా తెలివిన ఇంజనీరు పైన ఉన్న దాన్ని 140,000 కాకుంటే 100 తగ్గించుకోవాలనే గ్రావిటీ తీసుకుంటే దాని 1,10,000 ఎకరానికి కరెంట్ బిల్ వస్తుంది. మొత్తం మెయింటెనెన్స్ 1,00,000 ఒక ఎకరం మీద రైతుకి ఎంత మిగులుతుంది చెప్పండి? ఏ బుద్ధున్నోడని చేస్తారా? ఏ బుద్ధున్న ముఖ్యమంత్రి? నేనే చీఫ్ ఇంజనీర్ని, నేనే సీఎంని, నేనే అప్పుడు చెప్పింది కదా, ఇప్పుడు ఎందుకు చెప్తలేవు మరి? తప్పకుండా పోరాడతాం, ప్రజలు కూడా బుద్ధి చెప్తారు. ఇలాంటి పార్టీ తెలంగాణలో స్థానం లేదని చెప్పి ప్రజలు కూడా వీళ్ళకి శిక్షించే రోజు త్వరలో. ప్రభుత్వం కూడా ఎవరైనా కేసులు వేసినా, వారి మీద మాట్లాడినా వాళ్ళకు కూడా ప్రభుత్వ పరంగా రక్షణ కల్పిస్తాం. ఇలాంటి వారిని భయపడేది లేదు. కానీ ఇవాళ ఒక మంచి వ్యక్తిని, సామాజిక కార్యకర్తని పోగొట్టిన బాధల్లో ఉన్నాం మేము. అందుకనే మీరు దామర చెల్లన్నా అదన్నా ఆయన కృష్ణా వాటర్ గురించి మాట్లాడుతుంటే ఉంది. ఉదయం వెళ్ళి చెప్తున్నా వాళ్ళ భార్య బిడ్డ గంట దగ్గర సంబిడ్డని. అదే హరీష్ రావు, ఆయనకే నా మెంబర్షిప్ అంట మొత్తం సిల్వర్ జూబ్లీ ఉత్సవాలంటే సంవత్సరం పెద్ద ఘనకార్యం చేసి పొడిచిన ఆయన తెలంగాణని 7 లక్షల కోట్లు అప్పు చేసి దోసుకు తిన్నారు. జైళ్ళ చుట్టూ, కోట్ల చుట్టూ, ఢిల్లీలో జైళ్ళ చుట్టూ తిరుగుకుంటా ఆయన దాని గురించి మాట్లాడుతా వెంకటరామరెడ్డి సస్పెండ్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళ భార్య చెప్పినప్పుడు అది మాట్లాడుకుంటా కృష్ణా మాట అంటే డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్. ఇదంతా బాధతో చెప్తున్నాం. మేము తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఇవాళ మాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఆ రోజు
తెలంగాణ వస్తే దోసుకోవచ్చని చెప్పి దొంగ దీక్షలు చేసి నిమ్స్ హాస్పిటల్ దీక్ష చేస్తారు. ఎవరన్నా రోడ్డు మీద దీక్ష చేస్తారు. కానీ మా గోనె ప్రకాష్ రావుకు ఆర్టీఐ ద్వారా తీసుకుండు, ఎన్ని ఇంజక్షన్లు తీసుకుండు, ఎన్ని విటమిన్ డి ఇంజక్షన్లు తీసుకున్నాను. ఏమన్నా చావు నోట్లో పోయి తలకాయ తెచ్చినాను. మరి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. శ్రీకాంతాచారి చనిపోయి వాళ్ళ తల్లి ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది. వచ్చినప్పుడే ఇంటి దగ్గర ఉన్నది, పని ఉందంటే ఉండు మళ్ళీ వస్తున్నా అని చెప్పాను. ఆమె కూడా ఎందుకు మాట్లాడలేదు. నువ్వు నీ కుటుంబ సభ్యులు నీ బంధువులు దోసుక తిని ఇవాళ ఎదురు తిరిగితే చంపిస్తారా? పాపం తేలిపోతా చెప్తున్నా. మీరు తప్పకుండా చట్టపరంగా శిక్షపరంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని మా సీఎం గారికి కూడా డిమాండ్ చేస్తూ, గౌరవ న్యాయమూర్తులకు కూడా ఎందుకంటే క్లియర్ కట్గా వాళ్ళ భార్య బిడ్డలే ఇస్తున్నారు. దాంతోపాటు సిబిసిఐ ఎంక్వైరీ చేస్తారా, ఫాస్ట్ ట్రాక్ సిట్ ఏర్పాటు చేస్తారా, చర్య తీసుకొని కేసీఆర్ కానీ ఎవరన్నా కానీ హత్య చేసినప్పుడు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వారి మీద చర్య తీసుకోవాలని మా డిమాండ్. సీఎంని కలుస్తాం, సీఎం గారితో మాట్లాడతాం. అందరం కూడా ప్రజా సంఘాల వారు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ 4 కోట్ల ప్రజలందరికీ కూడా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వామన్నావుని ఆ రోజు అంత ఓపెన్ గా కనీసం అలిగేషన్ వచ్చినప్పుడు ఓటుగా ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా? అలిగేషన్ వచ్చినా టికెట్ ఇవ్వకూడదు. అది అలిగేషన్ ఏం కాదు, ఆయన డైరెక్ట్ పాత్రనే ఉన్నది ఆయనది. అంటే అంత బరి తెగించిండు, ఎట్లయినా ఓట్లేస్తాను నాకు. కానీ ఇంత తెగించి ఇవ్వాలా? కోర్టులో న్యాయపరంగా కొట్లాడుతుంటే కోర్టులు తెలుసుకోవాలి. కోర్టుకు పోయినావు, హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కోర్టుకు పోయినావు, కేటీఆర్ ఈడీ కేసులో కోర్టుకు పోయి క్రాస్ చేయాలని, కవిత కేసు పోయింది, జైలుకి పోయి వచ్చి బెయిల్ తెచ్చుకుంది. అట్లా కొట్లాడుకోరు మీరు న్యాయపరంగా. కానీ చంపించడం ఏంది? మీరు మనుషులు చేసే పనేనా? మృగాలు చేసే పనిది. గండ్ర వెంకటరామరెడ్డితో పాటు వాళ్ళ భార్య బిడ్డ మరొకసారి వాంగ్మూలం తీసుకొని వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. చక్రధర్ గౌడ్ అయినా సరే ఇంకెవరు వచ్చినా తప్పకుండా మేము రక్షణ కల్పిస్తాం. ఎందుకంటే మా కలెక్టర్ గారి మీదనే ఒక నిజాయితీపరుడైన కలెక్టర్, ఆయన భద్రాచలం ఐటీటీఏ పిఓగా ఉండే, నేను అక్కడ ఖమ్మం ఇన్ఛార్జ్ మినిస్టర్, వద్దన్నా కానీ చెర్ల అంటే ఛత్తీస్గఢ్ బార్డర్ ఊళ్ళలోకి పోయి, మా బార్డర్ ఊళ్ళలోకి పోయి నక్సలకి భయపడకుండా సేవ చేసిన వ్యక్తి ప్రతీక్ జైన్. ఆయన మీద కూడా దాడి చేసాం. దుర్మార్గు రౌడీ షీట్ అని పెట్టి 72 సార్లు కేటీఆర్ ఫోన్లో మాట్లాడు. అందుకని అమ్మాయి చెప్తుంది కేటీఆర్ హస్తం ఉందని క్లియర్ గా చెప్తుంది. ఇంటెలిజెన్స్ కాదు, సామాజిక అది కాదు, అవన్నీ వస్తారు. సామాజిక కార్యకర్తని చంపుతారని అనుకుంటారా? అది యూపీ లాంటి రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేదు ప్రపంచంలో. లీగల్ కొట్లాడాలి. మనిషిని చంపిస్తే ఆ మనిషిని దేవుని కూడా వాపస్ తీసుకురాలండి. లక్షల కోట్లు పోతే కూడా సంపాదించుకోవచ్చు. కానీ మనిషిని కూడా తీసుకొస్తారు. పెళ్లి కాని అమ్మాయి ఉంది, అలా ఏడుస్తుంటే మన కళ్ళలో నీళ్ళు వస్తలేవా? మన కుటుంబ సభ్యుని పోగొట్టుకుంటున్నాం, బాధపడుతున్నాం. అంత ఓపెన్ గా అన్ని సార్లు వాళ్ళు ఏం లేదే ఉట్టిలో చెప్తారు. వాళ్ళకి అనుమానం లేదే భార్య బిడ్డ చెప్తారా? కేసీఆర్, కేటీఆర్, హరీష్, గండ్రవేగనం వీళ్ళ పాత్ర ఉంది, కిరాయి అంతకులు తీసుకొని చంపించిందని. అంటే వీళ్ళిద్దరు కోర్టులో మేము లీగల్ గా కవిత, కేటీఆర్, హరీష్ రావు లీగల్ కొట్లాడుతాం. కేసీఆర్ కూడా కోర్టుకు పోయింది దీని మీద. ఆయన కూడా అప్పీల్ చేసుకున్నాడు, క్యాష్ చేయాలని, స్టే చేయాలని, ఎంక్వైరీ చేయొద్దని. అట్లా కొట్లాడుతున్నాం అనుకోండి. ఇంత రాక్షసంగా ప్రవర్తిస్తారని మాకు తెలిసి తప్పకుండా ఇక ముందు ఇలాంటి వారికి గుర్తించి వాళ్ళని కూడా అప్రోచ్ కమ్మంటున్నాం. మా దృష్టికి వచ్చిన వాళ్ళు మాకు అప్లికేషన్ ఇంటెలిజెన్స్ రక్షణ కల్పిస్తాం. మా ముఖ్యమంత్రి గారు దాని మీద స్ట్రిక్ట్ గా ఉన్నాడు. ఆయన ఫస్ట్ కెళ్ళే చెప్తున్నాడు, గంజాయి కానీ దేని మీద కానీ రౌడీజం కానీ స్ట్రిక్ట్ గా ఉండాలన్నదే మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం.